గత కొన్ని వారాలుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉత్కంఠభరిత పోరాటం సాగుతున్న హైడ్రామాకైతే ఎట్టకేలకు తెరపడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేశారు. ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాల తీవ్ర ఒత్తిడి నడుమ ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ మోదీ కేబినెట్ నుంచి వైదొలిగారు. తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపించడం జరిగింది. ఏ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా కూడా స్వయంగా ఈ విషయాన్ని అధికారికంగా ఒక భావోద్వేగంగా అయితే ప్రకటించడం జరిగింది. దేశంలో శాంతి భద్రతలు కాపాడటానికి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన వల్ల దేశ వ్యతిరేక శక్తులు లబ్ధి పొందకుండా చూడటానికి, అలాగే విద్యార్థుల భవిష్యత్తు కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆ లేఖలో చెప్పారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే ప్రతిష్టాత్మక వైద్య ప్రవేశ పరీక్ష నీట్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. ఇప్పుడు ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు విద్యార్థులు కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో అందించే ప్రయత్నం చేస్తారు. సీజేపీ పార్టీ ఏదైతే అనుకుందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా మేము ఈ ధర్నా అయితే కొనసాగిస్తామని చెప్పి కూడా రాష్ట్రాలని దేశాన్ని అట్టుడికించిన పరిస్థితి మనం చూసాం వసంత్. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా జంతర్ మంతర్ వద్ద సిచ్యువేషన్ ఏంటి, సిజేపీ పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతూ ఉంది? జనతా పార్టీ పోస్ట్ క్వశ్చన్ గవర్నమెంట్ తో డిస్కస్ చేశారు, కానీ బీజేపీ వాళ్ళు 2 డిమాండ్ మాత్రం అగ్రీ చేస్తాం, థర్డ్ చేయలేమని చెప్పి నిన్న డిస్కషన్ జరిగాయి. ఆ డిస్కషన్స్ రేపటి వరకు కంటిన్యూ అవుతాయి అని చెప్పి కూడా అంటున్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం ఈ 1 o'clock 2 o'clock మధ్యలో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అయ్యారు, అయిపోయింది, రిజైన్ చేసేసామని చెప్పి. ఆ రిజైన్ చేసిన వెంటనే స్టూడెంట్స్ అందరూ చాలా ఆనందంతో ఇక్కడ చాలా పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అండ్ అభిజిత్ దిప్కే ఎవరైతే సిజేపీ ఫౌండర్ ఉన్నారో అతని హెల్త్ బాగాలేకున్నా కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. అక్కడ కూర్చున్నాక స్పీచెస్ జరుగుతున్న మధ్యలో మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అయ్యారని. అభిజిత్ దిప్కే మేము చాలా సాధించామని చెప్పి ఆల్మోస్ట్ ఏడ్చేలాగా సిచ్యువేషన్ మనం చూసాం. ఆయన అభిజిత్ దిప్కే ఏం చెప్తున్నారంటే ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే, ఎండింగ్ అని చెప్పి ఆయనంతటా ఆయన చెప్పడం జరిగింది. వసంత్, మీరు చెప్పినట్టు ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా డెడ్ లైన్ అయితే సీజేపీ విధించింది. సెకండ్ టైం కూడా వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఉంది. ఈ లోపలే మనకైతే ఆయన రాజీనామా చేసిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సీజేపీ కార్యాచరణ నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ప్రధానంగా అయితే 3 డిమాండ్స్ అయితే కేంద్రం ముందు ఉంచిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మోదీకి కూడా అవే చెప్పారు. రిమైనింగ్ ఇంకా 2 డిమాండ్స్ అయితే మిగిలే ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకి వినిపించింది మాత్రం ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చెయ్యాలి అని కూడా సీజేపీ ఫస్ట్ నుంచి అయితే వార్న్ చేస్తూనే ఉంది. అండ్ ఫస్ట్ అయితే అదే అన్నారు, ఫస్ట్ ఈ మిగతా 2 డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కంపల్సరీ చేస్తామని చెప్పి నిన్ననే చెప్పారు. కానీ థర్డ్ డిమాండ్ ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ రెసిగ్నేషన్ గురించి ఈ రోజు వరకు డిలే అయిపోయింది. బట్ ఓవరాల్ గా గవర్నమెంట్ అది అప్రూవల్ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని చెప్పారు. ఆయన అది కూడా ఈ రోజు అయిపోయింది. సో ఆ ఇంకో 2 డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ కూడా చేసేస్తారు. అండ్ చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ మనం చాలా గట్టిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అభిజిత్ దిప్కే ఇప్పుడు ఏమని చెప్తున్నాను, నన్ను హీరో చెయ్యకండి, ఇక్కడ నుంచి ఏదైనా ఇష్యూ ఏమున్నా గానీ కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పటికీ చచ్చిపోదు, డెమోక్రసీని కాపాడుతుంది. అండ్ ఏ ఇష్యూ అయినా కానీ కాక్రోచ్ జనతా పార్టీ స్టూడెంట్స్ కోసం పోరాడుతుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ 2 డిమాండ్స్ ఏవైతే మిగిలిన్నాయో వాటి కోసం ఏమైనా దీప్కే ఏమైనా మళ్ళీ కూడా ఫైట్ చేసే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయా? స్పోక్స్ పర్సన్ తో అయితే మాట్లాడారంట, 100% చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇచ్చింది, చేస్తామని చెప్పి. అండ్ ఇంకొకటి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సిజేపీ పార్టీ ఇంత ఎత్తున రావడానికి కారణం సోనం వాంగ్చుక్. ఈ ఏదైతే డిక్లరేషన్ వచ్చినాక సోనం వాంగ్చుక్ గురించి ఎవరూ మాట్లాడలేదు. సో అది దిప్కే మాట్లాడలేదు, వేరే ఏ స్పోక్స్ పర్సన్స్ కూడా మాట్లాడలేదు. సో జస్ట్ వాళ్ళే చేసినాం, సో సిజేపీని ముందుకు తీసుకొచ్చాం అనుకో. వాళ్ళు చేశారు, కానీ ఇంత పెద్ద ఎత్తున తీసుకురావడానికి కారణం మాత్రం సోనం వాంగ్చుతే. ఆ సోనం వాంగ్చుక్ నేమ్ మాత్రం నేను ఎక్కడ వినలేదు మళ్ళీ సిజేపీ సెలబ్రేషన్స్ లో. ఇది నిజంగానే యూత్ గెలుపుగా కూడా మనం చూడాలని అంటారా వసంత్? అంటే అది ఈ గెలుపు తర్వాత చూడొచ్చు, వాళ్ళు ఏదో సాధించాము అన్న దాంట్లో ఉన్నారు. కానీ ఇది వచ్చే తర్వాత చాలా ఇష్యూస్ ని సిజేపీ పార్టీ ఫైట్ చేస్తుందా, ఇది ఓన్లీ పొలిటికల్ ఎజెండా కింద మారుతుందా అన్నది
మనకు రాబోయే రోజుల్లో చూడొచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ మనం చూస్తే ఎవరైతే బ్యారికేడ్స్ లోపల ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళే రియల్ ప్రొటెస్ట్. బయట చేసే అందరూ జస్ట్ హంగామా కోసం, టైం పాస్ కోసం ఈ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవడానికి వచ్చారు తప్ప నిజంగా ఒక స్టూడెంట్స్ కోసం పోరాడదామన్న సిచ్యువేషన్ అయితే కనిపించలేదు. జస్ట్ ఎంజాయ్ చేసి అక్కడక్కడ పోలీసులను హంగామా చేసి రిటర్న్ వచ్చి ఆ స్టాంపేజ్ చేయడం, పుష్ చేయడం లాంటివి జరిగింది. ఓకే, రైట్ వసంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.